యూనివర్సిటీలను బాగు చేయాలి. మొత్తంగా పబ్లిక్ యూనివర్సిటీలను ఇంత నిస్సిగ్గుగా బలహీనం చేసి అధికార పార్టీ నాయకులు సొంత యూనివర్సిటీలను పెట్టుకోవటం మనం ఎన్నడూ చూడలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది. ఆ యూనివర్సిటీలను బలోపేతం చేసి ఈ యూనివర్సిటీలను దానికి బలిచ్చింది. వెనకటికి అనేది కదా, ఏదన్నా పెద్ద కట్టడం కడితే ఎవరినో బలిచ్చే ఉంటారని. వీళ్ళు కూడా అంతే, తమ యూనివర్సిటీలను నిలబెట్టుకోవటానికి ఈ యూనివర్సిటీలను, పబ్లిక్ యూనివర్సిటీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను బలిచ్చింది. ఈ ఇంత యూనివర్సిటీ నాశనం అయిపోతే ఈ జాగలు అమ్ముకోవాలనే కోరిక తప్ప ఇంకొక కోరిక వాళ్ళకు లేదు. ఆ స్థితి నుంచి యూనివర్సిటీలను కాపాడకపోతే సమస్య అవుతుంది అనేది అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకు యూనివర్సిటీ కీలకం? మిగతా అన్ని విషయాల జోలికి పోను కానీ స్థూలంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రధానంగా అట్టడుగు వర్గాల నుంచి, అట్టడుగు కులాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు చదువు బోధిస్తున్నారు. తోరట్ గారు అప్పుడు ఒకసారి మేము యూనివర్సిటీల మీద సెమినార్ పెడితే మొత్తంగా సెమినార్లో పాల్గొని తర్వాత అప్పుడు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ఆయన కొన్ని సూచనలు చేశారు. మీరు నిజంగా ఈ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఏమన్నా చేయాలనుకుంటే ముందు యూనివర్సిటీలను బాగు చేయండి, అది మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యం అవుతుంది అని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా కీలకము. ఇది సమాజ మార్పుకు దోహదపడేటువంటి అంశము అనేది అందరూ కూడా నొక్కి చెప్పటం జరిగింది. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు కూడా దృష్టి పెట్టలేదు, ఎవరు కూడా వాటిని సీరియస్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకోలేదు. కడియం శ్రీహరి గారు మళ్లీ మంత్రి అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తే ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు అంచనా లేదు, నేను ఏదన్నా ఒకటి చేస్తా నా బాధ్యతగా అని ఆయన కూడా లెక్చరర్ గతంలో హామీ ఇచ్చాడు. కానీ ఇక అన్ని ఫైళ్ళు అడిగి పోయినాక ప్రగతి భవన్కి వాళ్ళకెళ్ళి మళ్ళీ బయటికి రావు. అందులో కూడా మనకు ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగా ఉన్నట్టు అందులో కూడా నేలమాలిగా ఉంది. అందులో పడేసిందంటే బయటికి రావు, తవ్వి తెచ్చే శక్తి ఎవరికి లేదాడ. అట్లా అవన్నీ కూడా అందులో పడిపోయినాయి. కానీ సంస్కరణల కోసం చేసిన ప్రతిపాదనలు ఏవి కూడా ముందుకు రాలేదు. ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని ముందు పెట్టుకొని చేయకపోతే ఏమవుతుందంటే రాజకీయంగా అది సమాజ వికాసానికి అది పెద్ద ప్రతిబంధకంగా తయారైపోతుంది. ఇవాళ అందుకనే చాలా సీరియస్ గా యూనివర్సిటీల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. యూనివర్సిటీల గురించి గతంలో చర్చ జరగలేదా అంటే సరళీకరణ మొదలైన తర్వాత మన దగ్గర 94, 95 వాస్తవానికి కొన్ని మార్పులు అంతకుముందే జరిగినాయి. అంతకుముందంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ఏమన్నారంటే మొత్తం విద్య మనం చెప్పటం అందరికీ అందించటం సాధ్యం కాదు, చేతనైన వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో మెరిట్ ఉంటే వాళ్ళకి అక్కడ చదువు దొరుకుతుంది, ప్రైవేటు కాలేజీలోకి పైసలు ఉండి మెరిట్ లేనోడు పోతాడు, ఇక మిగిలిన వాళ్లకు ఓపెన్ యూనివర్సిటీ అని వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ పెట్టిండ్రు. నీ దగ్గర పైసలు లేవు, మెరిట్ లేవు అనుకుంటే అక్కడ పరీక్ష రాయి డిగ్రీ తెచ్చుకో. అందువల్ల ఏమైందంటే మెల్లమెల్లగా ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం. 2 ప్రాథమికమైనటువంటి లోపాలు ఉన్నాయి. మొదటిది ఒక నిరంకుశమైన పాలన, చట్టంతో సంబంధం లేదు, వ్యవస్థలకు గౌరవం లేదు, ప్రజాస్వామిక విలువలతోని పట్టింపు లేదు.